విశాలాక్షి అమ్మ కంగారుగా ఊరెళ్ళిపోవడానికి కారణమైంది. నా ప్రశ్నలకి సమాధానాలు దొరికేంత వరకు తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు. అమ్మవారి పూజా మందిరంలో ఉండే పసుపు నీళ్లలో దారాన్నద్ది తీసుకొచ్చాను. ఖచ్చితంగా విశాలాక్షి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఓం నమ శివాయ అని విశాలాక్షి జపించే మంత్రమే తనని కట్టడి చేయాలి. దారం పట్టేసుకుంది చెల్లి. ఏమైందమ్మా? నన్ను ముందుకు వెళ్లకుండా బంధించేశారు డమ్మక్క. ఆ పని చేసిందెవరు? మేమే. తప్పు హాస్ని, అమ్మ ఆగ్రహానికి గురికాకు. అయ్యో బాబోయ్, అయితే నేను కాదు, నన్ను శపించేయకండి అని అంటాననుకున్నావా? అనను. ఎందుకంటే కట్టేసింది చెల్లి, దారం పట్టేసింది చూడు. ఓం నమ శివాయ. ఇలా కట్టేశారేంటమ్మా? విశాలాక్షి నాకు చెప్పకుండా వెళ్ళిపోవాలని చూసింది కాబట్టి. తప్పు తప్పు, దారం తెంచేస్తాను. అది తెగదు డమ్మక్క. డమ్మో డమ్మా, మరెలాగమ్మా? బాలకృష్ణుడు ఇల్లు విడిచి బయటకు వెళ్ళకూడదని యశోద తనకు డోలు కట్టినట్టు నయనమ్మ నాకు ఈ పసుపు దారాన్ని కట్టింది. తనే తీయాలి, ఎవరు తీసినా రాదు. మరెందుకు విశాలాక్షి నాకు మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నావు? చెబితే వెళ్ళనివ్వవని. అడ్డుకోటానికి కారణాలేమైనా ఉన్నాయా నాయని? నాకు కొన్ని సందేహాలున్నాయి. అవి విశాలాక్షిని అడిగి నివృత్తి చేసుకోవాలి. ఫటాఫట్ మని అడిగే చెల్లి. అవును, అడుగుతాను. ఇప్పుడు వద్దులే అమ్మా, రాహుకాలం వచ్చింది. సాయం సంధ్యా వేళలో నీకు సమాధానం చెప్పే వెళ్తాను, సరేనా? దారం తీసే. దారం తీసాక వెళ్ళిపోతే విశాలాక్షి మాట తప్పదక్కా. ఉంటుందిలే. తనుంటుంది, రాక. ఒక్కడనే వచ్చాను. మా మమ్మీ ఉంటే నా నోరు కంట్రోల్ చేసేది.
తెలియక ఏదైనా వాగితే అమ్మో ఏ కుక్కనో నక్కనో అయిపోమని శపించేస్తే ఎలా? అక్కడున్నారు. స్వామి, ఓ అఖండ స్వామి, నమస్కారం. నమస్కారం స్వామి. మీ అమ్మకు నలతగా ఉందా? అవును స్వామి, మీకెలా తెలుసు? మిహితమేస్తే అరగదు కదా, వాంతులవ్వడం సహజం. అరే కరెక్ట్గా చెప్పారు. మా మమ్మీ, చిన్న మరదలు సుమన ఆ ఇద్దరూ గడ్డి తిన్నారు. అదే స్వామి, గడ్డి అని అంటే వేపాకులు. తిన్నప్పుడు చేదుగా అనిపించుండదు, కానీ ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఏమో స్వామి, నేను రాలేను గాని నువ్వే వెళ్ళి అఖండ స్వామితో ఏం జరిగిందో వివరంగా చెప్పమని చెప్పింది మమ్మీ. మీ ఇంట్లో తిరుగాడే ఆ శక్తి ఏంటన్నది తెలుసుకోవాలని వచ్చావు కదూ? అంతే స్వామి. ఆ గారడీ పిల్ల ఎప్పుడు ఎలా మ్యాజిక్ చేస్తుందో తెలియడం లేదు. నైని కన్నా తనే మాకు పెద్ద శత్రువు అయిపోయేలా ఉంది. అందుకే తన వివరాలు, తన వాళ్ళెవరు ఇవన్నీ తెలుసుకుంటే పూర్తిగా చెక్ పెట్టచ్చు అని అనుకున్నాం. మంచిది. తెలుసుకున్న తర్వాత ఇబ్బంది పడతావేమో, ఆలోచించు. ఇబ్బంది పెడతాం స్వామి. మా మమ్మీ గురించి ఆ పిల్లకు ఇంకా పూర్తిగా తెలీదు. సరే అయితే. పోనీ రక్త విరేచనాలయ్యి చచ్చిపోతావు. అమ్మో, అడగడం మంచిదైంది. హడావిడిలో వేలితో కొంచెం టచ్ చేసి చప్పరించుకుంటూ పోదామనుకున్నా. పోయేవాడివి. తెలిసింది కదా స్వామి, తీసుకెళ్లి మమ్మీకి ఇస్తాను. తనకు తాగించినా తాగించేస్తావు. అలాంటి మూర్ఖుడివి నువ్వు. తిట్టకుండా ఈ పొడిని ఏం చేయాలో చెప్పండి. ఈ పొడిని కింద చల్లమను. మీ ఇంట్లో ఉండే విశాలాక్షి ఈ పొడి తొక్కేలా చెయ్యండి. అలా చేస్తే అప్పుడు తను ఎవరో, ఎందుకిలా చేస్తుందో అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే స్వామి, ఉంటా. స్వామి వెళ్ళొస్తాను స్వామి. ఉండదు, తనెవరో తెలుసుకుంటే. తీసుకురావడానికి వల్లభ వెళ్ళాడు. వాడేం చెప్తాడో, తను నమ్మి వస్తుందో రాదో, కానీ రావాలి. తను వచ్చి అఖండ స్వామి ఇచ్చిన ఈ పౌడర్ మీద కాళ్ళు పెట్టాలి. అచ్చులు పడ్డాక మిగతా విషయాలు అర్థమవుతాయని అన్నారు. కావాలంటే ఫోటోలు తీసుకునైనా వెళ్ళి చూపిస్తాం.
తాంత్రిక విద్యలు కూడా వచ్చుండొచ్చు. తన గుట్టంతా బయట పెట్టాలి అంటే ఈ ప్రయోగం సఫలమవ్వాలి. చేస్తాను. అమ్మా, నిన్ను పట్టుకోవాలని చూస్తున్నారమ్మా. శివయ్యకే దొరకను నేను. వీళ్ళు అందుకుంటారా? వల వెయ్యాలని చూస్తున్నారమ్మా. చూద్దాం. విశాలాక్షి పాప, ఓ ఇక్కడే ఉన్నావా? నేను నీ మ్యాజిక్లకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను తెలుసా. మళ్ళీ ఎవరైనా గ్యారెంటీ చేస్తున్నారా అల్లుడు? ఇంట్రెస్టింగ్. మ్యాజిక్ లేదు, లాజిక్ లేదు. బెట్టు కడుతున్నాను. అనగా పందెం. మంచిది. చాలా మంచిది. గెలిస్తే 10,000. మేలు మేలు. ఏమిటో అది? ఇక్కడి నుంచి ఎవరు ముందుగా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆవిడ కొంగు పట్టుకుంటారో వాళ్ళే గెలిచినట్టు. 10,000 వాళ్ళకే. మేం పట్టుకోవచ్చు. మగవారు మీరు పట్టుకుంటే మీ అమ్మ కోప్పడుతుంది కదా. మనందరినీ దాటి విశాలాక్షియే ముందు వెళ్తుంది అనిపిస్తుంది. బెటా బెట్. రెడీ. అమ్మా, సిద్ధమా? నేను ఒక అడుగు ముందే వేసి పెట్టాను. అది సూపర్. అది స్పిరిట్ అంటే. రెడీ 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 రెడీ. 1 2 3 ఏంటి మీరు పరిగెత్తలేదు? నువ్వు ఆగిపోయావని మేము ఆగిపోయాం. దూచ్ తొండి. మీరు వెళ్ళకపోతే మా మమ్మీ నన్ను తిడుతుంది. భయపడకు, ఇప్పుడు వెళ్తాం. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. ఇంకా రావట్లేదేంటి? వచ్చేస్తున్నా వదినా. నన్ను దాటేళ్ళకే. త్వరగా రండి, లేకపోతే డమ్ముకు విశాలాక్షి గెలిచేలా ఉన్నారు. పిన్ని పిన్ని. మావయ్య జాగ్రత్త. అమ్మో బాబాయ్ గారు. అమ్మా 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 మమ్మీ. అయ్యో చచ్చాను రోయ్. ఎన్నాళ్ళెందూర్ మనీల మీద పడి. ఆ కాలరాత్రులు ఎందుకండి ఇలా గుర్తు చేస్తారు? మీరు రొమాన్స్ తగలయ్యా, నా మీద పడి చచ్చారు. లేవండి. అమ్మా విశాల్, అమ్మా దురంధర, అమ్మా లేవండి. విశాల్ జాగ్రత్త. లేపరా. నైని లేవండి. లే దురంధర. చెల్లి నేను లేపుతానులే. జరుగు. లేవండి. లేవండి. ఉండండి. అయ్యో నా నడుము కదా. ఇక్కడే కాసేపు ఆడుకుంటాను. నడువు అయిపోయింది. అయ్యో జాగ్రత్త. అమ్మా నేను మనిషిని అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా? అలా మీద పడతారేంటే? జారబడ్డమ్మకాయ్. అయినా సరే పందెం గెలిచినట్టే. పందెమా? ఎవరు కాశారు? పెద్దలుడు వల్లబా వదిన్ని ముందు ఎవరు టచ్ చేస్తే వాళ్ళకి 10,000 అన్నాడు.
ఇంతకీ మా ఆయనేడి? అత్తయ్య గారు తిడతారని రాలేదనుకుంటా. తను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందన్న సత్యాన్ని గ్రహించని మానవుడే నవ్వుల పాలవుతాడు. అవును, మీరెందుకు పరిగెత్తుకుని రాలేదు? పడిపోతామని రాలేదు. బెస్ట్ అన్న నా కొడుకును తన్నాలి ముందు. నేనేం చెప్పాను, వాడేం చేశాడో. మీరేం చెప్పారు? విశాలాక్షిని తీసుకురమ్మని. ఎందుకు? ఏం లేదు. నన్నెందుకు అందరి ముందు అవమానిస్తున్నావని, నా మీదెందుకు అంత కక్ష అని అడుగుదాం అనుకున్నాను. అంత సౌమ్యంగా అడగాలనుకున్నారా? అదే కదా. నాకు ఎవరి మీద కోపం లేదు. అమ్మ కోపం వస్తే ఇక్కడ ఎవ్వరూ ఉండరు. గౌరవ మర్యాదలు అనేవి ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. నైని, ఇక్కడెందుకు నీళ్లు పోసావు? వదినా, కాలు పెడితే మళ్ళీ జారి పడతారు కదా. అదే, మళ్ళీ జారి పడతారని కడుగుదామని పోసాను. ఏ హాస్, నువ్వు కూడా తుడవే. అవునక్క, పిల్లలొస్తే కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు. అడగడానికి అంత ఆవేశం ఎందుకమ్మా? నిదానంగారా. నా అడుగుల చప్పుడు నీకు వినపడకపోయినా కంగారుతో వచ్చే నా గుండె చప్పుడు విని నువ్వు మాట్లాడుతున్నావని తెలుసు. కానీ నాకు తెలియాల్సింది వేరు. అప్పుడు హాసిని పెద్దమ్మ ఉందని తర్వాత చెప్తాను అన్నాను. ఇప్పుడు వర్జం లేదు, దుర్ముహూర్తం అసలే లేదు. అమృత గడియా? అక్కర్లేదు. ఆందోళన తగ్గించుకోవడానికి తిథి నక్షత్రాలు చూస్తూ కూర్చుంటే గుండెల్లో దడ పెరుగుతూనే ఉంటుంది. చెప్పు, అడుగు. ఎవరు నువ్వు? విశాలాక్షి, నువ్వు నవ్వుతుంటే ఇల్లే కంపిస్తోంది. దయచేసి నవ్వకు. మమ్మల్ని నవ్వులు పాలు చేయకు. నేనేం చేశానమ్మా? మా అమ్మని దొంగని చేయలేదు. నైని, ఏం నువ్వు అనేది? నిజం బాబుగారు, మా అమ్మ సంచిలో సుమన నగలు వేసింది ఎవరో కాదు బాబుగారు, విశాలాక్షి. విశాలాక్షి, ఎందుకు ఇలా చేసావు? పాపం, అందరూ అత్తయ్యనన్నారు, చూసావు కదా. చూసి లోపల సంతోషపడింది ఈ మహాతల్లి. నైని, చిన్న పిల్ల తెలియక చేసుంటుంది. ఆట పట్టిద్దామని చేసిందేమో. నువ్వు కూడా కోపడితే ఎలా? లేదు బాబుగారు, విశాలాక్షి విసిగిస్తోంది. మా అమ్మ దొంగతనం చేయడానికి రాలేదు, అలా అని ఎవరన్నారు? హత్య చేయడానికి వచ్చిందని అంటుంది. వాట్? చూసారా, మీరు కూడా ఎంత కంగారు పడ్డారో. నైని, విశాలాక్షి
ఇంతకు ముందు అత్తయ్య ఇక్కడికి వచ్చినప్పుడు సుమన మీద దాడి చేయడం జరిగింది. అందరం ఒప్పుకుంటాం. ఎందుకు అలా చేసిందో గాని ఇప్పుడు కూడా అలాగే చేయబోతుందని నువ్వు అనుకోకు. ఒక్క నిమిషం బాబుగారు, హడావిడిలో అడగడం మర్చిపోయాను. నీ పాదాలు చూపించు.